హై వ్యూస్. ఆంధ్రప్రదేశ్లో మన విశాఖపట్నానికి విజయనగరం మధ్యలో భీమునిపట్నం ఏరియా అంటున్నారు, ఒక ప్రైవేట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. అక్కడ ఒక అమ్మాయి ఫోన్ వచ్చేసి ఆ కాలేజీ లెక్చరర్ తీసుకుంది. నా ఫోన్ 12,000 రూపాయలు విలువ చేసిద్ది, నువ్వెందుకు తీసుకున్నావే అంటూ ఆ స్టూడెంట్, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్, ఏదైనా లెక్చరర్ని పచ్చి బూతులు తిట్టి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇంకా ఫోన్ ఇవ్వకపోతే తన కాలు చెప్పు తీసి ఆ లెక్చరర్ని కొట్టింది. చుట్టుపక్కల చూస్తున్నారు. ఇద్దరి మధ్య కూడా అసలు ఆల్మోస్ట్ ఎలాగంటే నసజోదాం వెళ్ళి సాగుదాం వెళ్ళి కూడా ఊరు లేరు. పోనీ ఏదైనా స్కిట్టా కాదు, పోనీ డ్రామా షోనా కాదు, రియాలిటీ అది. అది చూసి నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను ఎంత సర్వనాశనం చేశాడో, 2019 తర్వాత వాళ్ళ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీచర్లకు సంబంధించి వారిని సమాజంలో తక్కువ చేసేందుకు కరోనా సమయంలో వారికి డ్యూటీలు అసైన్ చేయటం, ఎక్కడ మందు షాపు దగ్గర ఏ టీచర్లు అయితే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని చెప్పటం కాదు, పంచమహాపాతకాల్లో సురాపానం మద్యం తాగటం ఒకటని చెప్తారు. ఆ టీచర్ల చేత బ్లాక్ బోర్డు మీద పాఠాలు చెప్పించాల్సిన వారిని పట్టుకెళ్ళిపోయి ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర డ్యూటీలు వేశారు. ఆ రోజు నేను అనుకున్నా, ఏమనుకోవద్దు, నా వల్ల అవ్వట్లేదు, వీడు అసలు మనిషేనా అనిపించింది నాకైతే. నిజంగా వీడు అసలు మనిషేనా? ఇంత దారుణంగా, ఇంత దుర్మార్గంగా ఎలా ఉంటాడు? పాఠాలు చెప్పాల్సిన టీచర్లు తీసుకెళ్ళి మందు షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేయటం ఏంటి? అసలు ఆ రోజు నేను పడ్డటువంటి బాధ అంతా ఎంత కాదండి. నేను అవే అంశాలు చెప్తూ కొన్ని వీడియోలు ఇచ్చున్నాను. అప్పుడు నేను తెలిసి మన కావ్యస్ మీటింగ్ ఇంకా నేను రాలేదు. అప్పుడు బయట ఓపెన్ టాక్ ఆదాను వాటిలో ఉన్నా, నేను ఈటీవీ ప్రద్యుని మోడరేటర్గా ఉన్నా. ఇంకా ఆ మూమెంట్లో నన్ను టార్గెట్ చేసి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాం కదా, అంతా అయిపోయింది. అసలు మన మెయిన్ వీడియోకి ఇప్పుడు స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఇది ఎందుకు చెప్పాను కదా, మీరు ఆలోచిస్తున్నారా? ఈరోజు విజయసాయిరెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపడం ఎంత కసిగా ఉన్నాడు తెలుసా? మేబీ విజయసాయిరెడ్డి రిలీజ్ అయి ఉంటాడు. ఎందుకు? రాజ్ కసిరెడ్డి అనే అతను, రాజశేఖర రెడ్డి కసిరెడ్డి, ఆంధ్రప్రదేశ్లో మద్యానికి సంబంధించి ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎన్ని ఘోరాలకు పాల్పడ్డాడు అన్న దానికి సంబంధించి ఆల్రెడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి ఆధారాలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాజ్ కసిరెడ్డి దొరికాడు. ఈ రాజ్ కసిరెడ్డి దొరికాడు కదా, అతను ఎలా దొరికాడు? రాజేష్ అనే పేరు మీద పాస్పోర్ట్తో గోవా నుంచి చెన్నై వెళ్తుంటే ఫ్లైట్ హైదరాబాద్ ల్యాండ్ అయితే అక్కడ దొరికాడు. పక్కా స్కెచ్ చేశారు పోలీసులు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఒక బ్లాక్ షిప్ అన్నమాట, మే అనే ఒకటి పోలీసుల్లో ఉంది. అదేం చేస్తుంది? ఈ రాజ్ కసిరెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒరే బాబు పోలీసు వస్తున్నారా నీకోసం అని. అది వీళ్ళు ట్రాక్ చేశారు. ఇక ఆ వేళ మొత్తాన్ని పట్టుకున్నారు, తెచ్చారు. ఇప్పుడు అతను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే మేబీ ఈ వీడియో ఇచ్చే సమయానికి విజయవాడలో ఉన్న ప్రెస్ మీట్ పెడతారో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా రిమాండ్ అయితే విధించుంటారు ఇప్పటికి. ఒకవేళ అరెస్ట్ చేయలేదు, ఓన్లీ కస్టడీలోకి తీసుకున్నామంటే ఇంకా విచారణ కూడా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఏంటి, స్టార్టింగ్ చెప్పాను అదంతానేమే అనుకోకుండా చెప్పలే, అనుకొని చెప్పిందే. దీనికి లింక్ ఉన్నది. అది కూడా టీచర్లకు సంబంధించి ఎంత దారుణంగా వాళ్ళు పరుగుపడడానికి కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి అంటే, ఈరోజు ఏపీలో ఉన్నటువంటి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కూడా టీచర్లకి లెక్చర్స్కి విలువ ఇవ్వట్ల. కారణం ఆ రోజు వారిని ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి అడ్డదిడ్డంగా డ్యూటీలు చేయించడం, అండ్ వాళ్ళేమో ఇన్ టైంలో జీతాలు ఇవ్వబోయే బాబు మాకు అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళ మీద కేసులు, విజయవాడ నిరసన చేయడానికి వస్తుంటే వారిని ఎక్కడ నిర్బంధం, ఏకంగా కేసులు పెట్టి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్కూళ్ళల్లో బాత్రూమ్లు ఎలా ఉన్నాయి, వాష్రూమ్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఫోటోలు తీసి పెట్టాలంటూ అసలు ఎంత దారుణం అంటే, ఇక జగన్మోహన్ రెడ్డి అరాచకానికి అంతు పొంతలేదు అన్నట్టుగా చేశాడు. బహుశా పాపాలు పడినట్టు ఉన్నాయి. శిశుపాలుడికి కానీ 100 పాపాలు పడిన తర్వాత విష్ణువు తన సుదర్శన చక్రం దట్ మీన్స్ మన శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో లేపు అవతల పడేస్తాడు తలని. అలా 2024లో జగన్మోహన్ రెడ్డి పదవి తీసేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బతికే ఉన్నాడు. నేను మనిషి చావు కొనుక్కునే అంత దుర్మార్గుని కాదు బాబు. రాజకీయంగా బ్రతికున్నాడు అంటే రాజకీయంగా యాక్టివ్గా ఉన్నాడని, అంటే వైసీపీ ఇంకా యాక్టివ్గా ఉందని, ఈయన ఇంకా పాలిటిక్స్లో ఉన్నాడని. నేను మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి వ్యాపారం చేసుకోమని 1,00,000 కోట్లు సంపాదించుకోండి, నాకు సంబంధంలా. బట్ అతను రాజకీయంగా ఉండటానికి అనర్హుడు. అండ్ మరొకసారి ఎన్నికల్లో పోటీ చేస్తారంటే, ఆయన పోటీ చేస్తారంటే నాలాంటి వాళ్ళు ఎవరూ కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు కదా. అండ్ మోర్ ఓవర్ ఏ రకంగా ఆయన ఓడించాలని డైరెక్ట్గానే వీడియోలు అయితే చేస్తారు, నేనైతే చేస్తాను. ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ లిక్కర్ దానికి సంబంధించి చెక్ చేసుకుంటా పోతా ఉంటే విజయసాయిరెడ్డి ఏమన్నాడు, ఏకంగా
గొడ్డలోడ తీయిస్తా అన్నాడు. ఎవరివి? జగన్మోహన్ రెడ్డివా, రాజకేశ్వర రెడ్డివా, మిథున్ రెడ్డివా, ఎవరివి? అజ్జవట్ల మళ్ళా. కానీ ఏమన్నాడు? నేను సచ్చీలుడిని, పతివ్రత, మగవాళ్ళు పతివ్రత, ఆడవాళ్ళని ప్రతివ్రత అంటారు కదా, మరి మగవాళ్ళని ఏమంటారు? సత్యవంతుడా? అటువంటిది అనుకోండి. నేను పోలీసుల విచారణకి సహకరిస్తా, ఇప్పుడు నేను జస్ట్ కొద్దిపాటి గుడ్లో ఒప్పదీపిచ్చా అదన్నాడా? లేదన్నప్పుడు నేను జస్ట్ ఇది ట్రైలు హింట్ ఇచ్చానంటగా అన్నాడా? గొడ్డలోడు తీస్తాడు మాత్రం అన్నాడు. ఇక్కడ ఎవరు గొడ్డలోడు తీస్తాడు? రాజకేశ్వరరెడ్డివా? రాజకేశ్వరరెడ్డి కాదు ఇక్కడ మెయిన్, దానికి మించి పైన ఉన్నాడు బాసు. జగన్ని మించిన బాసు ఇంకెవరైనా ఉన్నారా? అంటే విజయసాయి డైరెక్ట్గా ఏమంటున్నాడు? జగన్ గుడ్డలోడ తీపిస్తా అంటున్నాడు. అంటే ఆ టీచర్లకు సంబంధించి జగన్ పెట్టినటువంటి ఆ వికృతమైనటువంటి ఆ బాధలు ఏవైతే ఉన్నాయో, మేబీ బహుశా విజయసాయి రెడ్డి రియలైజేషన్ కారణమయ్యాయా? మేబీ. ఈ వీడియోని ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పాపాలు అన్నీ కావండి. ఏపీలో 2019-24 మధ్య విధ్వంసం చేసిన, అరాచకాలకు పాల్పడ్డా, ఒక్కొక్కరిని లాగుతూ ఉంటే వెళ్ళి జగన్ దగ్గర ఆగుతుంది. ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కింద మొత్తము వేర్లు, పైన ఓడలు మొత్తం అటు ఇటు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అది ఒక విషవృక్షం అని తెలిసింది. దీనికి అసలు మూలం ఎక్కడని చెప్పేసి ప్రతిదాన్ని లాక్కుండా పోతే చివరికి వెళ్ళి మొదల దగ్గర అవుతుంది. ఏంట్రా ఇదంటే జగనం. అదే ఈరోజు ఏపీలో ఉంది. పక్కా లెక్కలతో, పక్కా సాక్ష్యాలతో జగన్ లోపలేయటం ఖాయం, చెప్పకూడదు జగన్ ఖాయం. విజయసాయి రెడ్డి తప్పించుకోవచ్చని అనుకుంటున్నాడు. పోలీసులు సహకరిస్తున్నా, నేను బట్టలోడ తీపిస్తా, నేను కోఆపరేట్ చేస్తానని అంటున్నాడు. చాలా తెలివిగా తప్పుకోవచ్చు అనుకుంటున్నాడు. బట్ అతను కూడా ఇరికిస్తారంటే ఇరికియటం కాదు, అతను కూడా దొరుకుతాడు. అతను కూడా వదిలే ప్రసక్తే లేదు. మరలా చెప్తున్నా, ఇంకా వైసీపీ కానీ ఇంకా జగన్ అని కానీ మీలో ఎవరన్నా కనుక ఉంటే బ్రహ్మలో వాటిని తొలగించడం, లేకపోతే చాలా చాలా ప్రమాదం. మరలా చెప్తున్నా, ఏపీలో విద్యా వ్యవస్థ నాశనమైందన్న, ఏపీలో టీచర్ల పట్ల, లెక్చరర్స్ పట్ల బయట ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ జోకులు వేస్తున్నా, రెస్పెక్ట్ ఇవ్వకుండా అడ్డదిడ్డంగా ఉంటున్నారన్న. ఆ పాపం అంతా కూడా 99% జగన్ది, 1% వచ్చేసి స్మార్ట్ ఫోన్లది.